ఇప్పటి వరకు మహిళలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు సంబంధించి అనేక రకమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. కానీ వీటిలో ఏ పౌర చట్టాల్లో కూడా గృహహింస అనే అంశం అనేది ఎక్కడా కూడా మనకి కవర్ అయిన దాఖలాలు లేవు. ఐక్యరాజ్య సమితిలోని స్త్రీలపై జరిగే అన్ని రూపాల వివక్షత నిర్మూలన సదస్సు, సీడా అంటారు, ఆ సదస్సులో స్త్రీలపై జరిగిన అన్ని రకాల వివక్షతల్ని రూపొందించాలి, ముఖ్యంగా కుటుంబ హింస నుంచి స్త్రీలు రక్షించబడాలి అనే తీర్మానం చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మన భారతదేశం కూడా మన దేశంలో కుటుంబంలో స్త్రీలపై జరిగే హింస నుంచి స్త్రీలను రక్షిస్తాము అని చెప్పి ఒక ఓతు తీసుకోవటం జరిగింది. 2005లో గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అనేది రూపొందించబడింది. ఇది 2006 అక్టోబర్ నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. అయితే ఇప్పటికే వివిధ చట్టాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా దీని అవసరం ఏమి ఏర్పడింది? 498A ఐపీసీ అనేది వేధింపులకు గురైన స్త్రీలకి రక్షణ కవచంగా ఉన్నప్పటికీ అది కట్నం ప్రస్తావనతో కూడింది. 498A అనేది వివాహిత స్త్రీలకు మాత్రమే ఉద్దేశించబడింది. అయితే గృహహింస నుండి మహిళల రక్షణ చట్టంలో వివాహితులు, అవివాహితులు అందరూ కూడా ఈ చట్టం కింద కవర్ అవ్వబడతారు. ఈ చట్టం ప్రకారం అసలు గృహహింస అంటే ఏంటి? గృహహింస అంటే ఏదో కొట్టడం, తిట్టడం ఇవి మాత్రమే కాదు. గృహహింస అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా ఏ రూపంలో ఒక రూఫ్ కింద జరిగే హింస ఇది జరిగినా కూడా అది గృహహింసగానే పరిగణించబడిద్ది. అయితే ఈ గృహహింస ప్రకారం ఈ చట్టం ప్రకారం బాధితురాలు అంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చా? ఈరోజు నేను గృహహింసను ఎదుర్కొంటున్నాను అని ఎవరు సంబంధిత అధికారులను సంప్రదించాలి. బాధితురాలు అంటే ఈ చట్టం ప్రకారం విక్టిమ్ ఈజ్ ఆల్వేస్ టు బి ఏ ఉమెన్. బాధితురాలు మహిళ మాత్రమే ఉండాలి. గృహహింసకు గురి చేస్తున్న వ్యక్తితో గృహ సంబంధం కలిగిన వ్యక్తి అయ్యి ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి గృహ సంబంధం లేకుండా ఒక వ్యక్తి వేధిస్తున్నాడు అంటే అది వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ వస్తుంది తప్ప గృహహింస అని మాత్రం అది పరిగణించబడదు. ఒక రూఫ్ కింద నివసించే వాళ్ళిద్దరి మధ్య జరిగిన హింస మాత్రమే గృహహింసగా పరిగణించబడింది. ఇది బాధితురాలు అంటే. మరి ప్రతివాది అనే అంశం కూడా ఇందులో ఒకటి ఉంది. అంటే హింసకి గురి చేసేవాళ్ళు ఎవరు? హింసకి గురి చేసేవాళ్ళు. హింసకి గురి చేసేవాళ్ళు ప్రతివాది ఎవరు అంటే ఈ చట్టం ప్రకారం స్త్రీలైనా అయి ఉండొచ్చు, పురుషులైనా అయి ఉండొచ్చు. బాధితురాలితో గృహహింస సంబంధం కలిగి ఉండాలి, ఒక రూఫ్ కింద నివసించాలి. బాధితురాలికి ప్రతివాదికి మధ్యలో ఉండే రిలేషను బ్లడ్ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, లేదా వివాహం ద్వారా ఏర్పడిన సంబంధమైనా అయి ఉండొచ్చు, దత్తత ద్వారా ఏర్పడిన సంబంధమైనా అయి ఉండొచ్చు, లేదా వివాహాన్ని పోలినటువంటి మ్యారేజ్ ఆర్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ వివాహాన్ని పోలినటువంటి సంబంధాలైనా అంటే సహజీవనం అలాంటి సంబంధాలైనా కలిగి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య డొమెస్టిక్ రిలేషన్ ఉంటే మాత్రం ఈ చట్టం కింద వాళ్ళని బాధితురాలుగాను ప్రతివాదిగానే పరిగణించే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య జరిగే గృహహింస జరిగినప్పుడు ఆ బాధితురాలికి కొన్ని రకాలైన పరిహారాలు ఈ చట్టం కింద ఇవ్వడం జరుగుతుంది. అవి ఆ హింస నుంచి బాధితురాలు ముందు రక్షించబడాలంటే సెక్షన్ 12 ప్రకారం ఈ చట్టంలో అధికారుల్ని, మ్యాజిస్ట్రేట్ని బాధితురాలు సంప్రదించవచ్చు. ఆమె మ్యాజిస్ట్రేట్ని కానీ, పోలీస్ అధికారుల్ని కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ని కానీ, రక్షణాధికారిని కానీ సంప్రదించవచ్చు. అయితే ఒక బాధితురాలు తాను గృహహింసని ఎదుర్కొంటున్నాను అని ఈ అధికారుల్ని సంప్రదించినప్పుడు వీరెవరైనా ఖచ్చితంగా ఆమెకి ఈ చట్టం ప్రకారం ఆమెకున్న రిలీఫ్లు ఏమేమి ఉన్నాయి, ఆమె ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాల పట్ల కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా రక్షణాధికారి మీద, సర్వీస్ ప్రొవైడర్స్ మీద, పోలీస్ అధికారుల మీద కూడా ఉంది. ఆమెకి ఈ చట్టం గురించిన అవగాహన కల్పించాలి. ఈ ప్రొసీజర్లో ఆమెకి
ప్రతి స్టేజ్లోనూ సహాయ సహకారాలు అనేవి అందించడం కూడా జరగాలి. అయితే రక్షణాధికారిని సంప్రదించగానే ఆమె ఎటువంటి స్థితిలో రక్షణాధికారిని సంప్రదించింది, రక్షణాధికారిని లేదా మ్యాజిస్ట్రేట్ని ఖచ్చితంగా బాధితురాలే అప్రోచ్ అవ్వాలా? లేదు, బాధితురాలు అంటే విక్టిమైనా అప్రోచ్ అవ్వచ్చు, లేదా విక్టిమ్ తరపున ఎవరైనా సరే ఆ ఫిర్యాదుని అందుకోవచ్చు, సంప్రదించవచ్చు. అయితే రక్షణాధికారిని సంప్రదించినప్పుడు ఆమె ఎటువంటి స్టేజ్లో అంటే ఏ స్థితిలో ఉంది, ఆమె శారీరక గాయాలతో వచ్చిందా, లేదా నిరాశ్రయురాలయ్యే తనకి ఎటు వెళ్లే దారి లేకుండా రక్షణాధికారిని సంప్రదించిందా అనే విషయాన్ని కూడా ఆ బాధితురాల నుంచి తెలుసుకోవాలి. తెలుసుకొని ఆమె గనక షెల్టర్ లేని స్థితిలో ఉన్నట్టయితే, ఇంటికి వెళ్లే పరిస్థితి లేకుండా, షెల్టర్ లేకుండా ఇంటి నుంచి గెంటి వేసిన పరిస్థితిలో కనుక రక్షణాధికారిని సంప్రదిస్తే సెక్షన్ 6 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఆమెకి ఉచితంగా షెల్టర్ కూడా కల్పించాలి. ప్రభుత్వ వసతి గృహాల్లో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన వసతి గృహాల్లో ఆమెకు ఉచితంగా షెల్టర్ అనేది ఏర్పాటు చేయాలి. షెల్టర్ అంటే ఉట్టి నివసించడానికి షెల్టర్ మాత్రమే కాకుండా ఆమెకు ఉచితంగా భోజనము, వసతితో కూడిన సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ విక్టిమ్ అన్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విక్టిమ్తో పాటు ఉన్న మైనర్ చైల్డ్ అని కూడా అర్థం. మనం ప్రతిసారి ఆమెతో పాటు పిల్లలు అని సంబోధించాల్సిన అవసరం కూడా లేదు. విక్టిమ్తో పాటు ఉన్న ఆమె మైనర్ పిల్లలు, వాళ్ళకు కూడా ఉచితంగా షెల్టర్ అనేది ఏర్పాటు చేయాలి. అదే షెల్టర్ లేకుండా రావడంతో పాటు ఆమె ఏదైనా వైద్యం అవసరమైన స్థితిలో రక్షణాధికారి ప్రొటెక్షన్ ఆఫీసర్ని సంప్రదించినట్టయితే, అంటే విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ ఇంజురీస్ శరీరం మీద ఏదైనా అయినట్లయితే దానికి సంబంధించి తక్షణ వైద్యం చేయించడానికి కూడా రక్షణాధికారి స్టెప్స్ తీసుకోవాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రులు అంటే ప్రభుత్వ వైద్యశాలల్లోనే ఆమెకి వైద్యం అందించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పి వైద్యుల్ని రక్షణాధికారి ఆదేశించవచ్చు. అట్లాగే ఈ షెల్టర్కి డైరెక్ట్గా విక్టిమ్ అప్రోచ్ అవ్వచ్చా షెల్టర్ హోమ్స్ అంటే అవ్వచ్చు, కానీ షెల్టర్ ఎందుకు ఆమెకు అవసరం ఇవన్నీ కూడా ఆమె చెప్పాలి. అదే రక్షణాధికారి ద్వారా వస్తే ఈ రక్షణాధికారి కానీ షెల్టర్ ఇవ్వండి అని చెప్పి వసతి గృహాలకి చెప్పొచ్చు, ఇమ్మీడియట్గా ఆమెకి షెల్టర్ దొరికే అవకాశం కూడా దీని ప్రకారం ఉంటుంది. దీని తర్వాత రక్షణాధికారి కార్యాలయంలో ఒక్కసారి బాధితురాలు సంప్రదించిన తర్వాత ఈమెకి అవసరమైతే షెల్టరు, వైద్యంతో పాటు ఇంకేం అవసరం ఆమెకి ఏమైనా కౌన్సిలింగ్ ద్వారా ఆ భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేది ఏమైనా సెట్ అయ్యే అవకాశం ఉందా, వాళ్ళిద్దరే రీయూనియన్ అవడానికి అవకాశం ఉందా అనే అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని విక్టిమ్కి విల్లింగ్ అయితేనే ఒకసారి కౌన్సిలింగ్ పిలిచి వాళ్ళిద్దరి మధ్య సఖ్యతని చేకూర్చడానికి కూడా స్టెప్స్ అనేవి తీసుకోవడానికి కార్యాలయంలో కౌన్సిలర్స్, సైకోసోషల్ సపోర్ట్ బాధితురాలకు ఇవ్వడానికి కావలసిన నిపుణులైన కౌన్సిలర్లు కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండటం జరిగింది. లేదు ఆమెకు న్యాయ సహాయమే అవసరమయ్యి చట్టపరమైన సహాయం అవసరం, ఇది గృహహింస పరిధిని మించిన విషయంలాగా ఉందంటే క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి కూడా పోలీసులకు కూడా రక్షణాధికారి కోరవచ్చు. అదే 498A ద్వారా ఆమెకి కావాల్సిన రక్షణ కల్పించమని చెప్పి, అట్లాగే ఈ చట్టం ప్రకారం రక్షణాధికారి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా తక్షణం ఆమెకు కావాల్సిన రిలీఫ్ 5 రకాలైన రిలీఫ్లు బాధితురాలికి ఈ చట్టం ప్రకారం అందుబాటులో ఉంటాయి. ముఖ్యమైనవి మనకి ఈ చట్టంలో విక్టిమ్ తెలుసుకోవాల్సినవి కూడా తనకి ఏంటి, ఈ చట్టంలో ఏముందంటే రక్షణ అనేది కల్పించబడింది. రక్షణ దేని నుంచి రక్షణ? గృహహింస నుంచి ఆమెకు రక్షణ. ఎన్ని రకాలైన హింసలైతే ఆమె ఆ ఇంట్లో ఎదుర్కొంటుందో అన్ని రకాలైన హింసల నుంచి కూడా రక్షణ పొందే అవకాశం బాధితురాలికి ఉంది. సెక్షన్ 18 గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005 ప్రకారం ఎటువంటి గృహహింసని బాధితురాలి పట్ల చేయటానికి వీల్లేదు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ద్వారా ఉత్తర్వులు పొందటానికి సహాయ సహకారాలు సర్టన్ ఫార్మెట్లో ఆమె కంప్లైంట్ అంతా కూడా రూపొందించి మ్యాజిస్ట్రేట్కి పొందుపరచడంలో రక్షణాధికారి కీలక పాత్ర వహిస్తారు. మ్యాజిస్ట్రేట్ నుంచి ఎటువంటి గృహహింస చేయటానికి వీలు లేకుండా ఉత్తర్వులు, అట్లాగే విక్టిమ్ గనక వర్కింగ్ ఉమెన్ కానీ స్టూడెంట్ కానీ అయితే అక్కడికి ఆమె వర్క్ ప్లేస్ని రెస్పాండెంట్ సందర్శించకుండా ఉండే విధంగా కూడా ఉత్తర్వులు అనేవి మ్యాజిస్ట్రేట్ నుంచి పొందొచ్చు. అట్లాగే విక్టిమ్కి
రెస్పాండెంట్కి కలిపి జాయింట్ ప్రాపర్టీస్, జాయింట్ అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటి మీద లావాదేవీలన్నీ స్టాప్ చేయించే విధంగా కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎవరైనా బాధితురాలికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే చర్యలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా కూడా దీని ప్రకారం రక్షణ ఉత్తర్వులు అనేవి తీసుకోవచ్చు. ఇందులో మెన్షన్ చేసినయే కాకుండా అదనంగా ఆవిడ ఏ రకమైన గృహహింసని ఎదుర్కొంటున్నా కూడా దాని నుంచి రక్షించాలి అని చెప్పి 18 ప్రకారం ఉత్తర్వులు అనేవి బాధితురాలు మ్యాజిస్ట్రేట్ నుంచి పొందవచ్చు. అట్లాగే సెక్షన్ 17 ప్రకారం ఈమెకున్న రైట్ ఏంటంటే షేర్డ్ హౌస్ హోల్డ్లో బాధితురాలు నివసించవచ్చు. వాళ్ళు ఏదే ఇంట్లో నివసిస్తూ ఉన్నారో ఆ ఇంట్లో నివసించవచ్చు. ఇప్పటిదాకా ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం ఆమె రిలీఫ్ పొందాలంటే వరకట్నం వేధింపులకు గురవుతున్నప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఇక ఆవిడ అత్తగారింటికి వెళ్ళే పని ఉండదు. ఆవిడ ఎటువంటి న్యాయ పోరాటం చేసినా పుట్టింటికి వెళ్ళిపోయో లేదా పుట్టింటి వారు అండదండలు లేకపోతే ఇంకెక్కడైనా ఉండి ఆమె పోరాటం చేయాల్సిందే తప్ప ఆమె నివసిస్తున్న ఇంట్లోనే ఆమె ఉండి ఆమె రైట్ నాకు కాపాడుకుంటూ న్యాయ పోరాటం చేసే వెసులుబాటు ఇప్పటిదాకా లేదు. కానీ ఈ చట్టం ప్రకారం ఆమె చేసే ప్రతి న్యాయ పోరాటం అదే ఇంట్లో ఉంటూ ఆమె రిలీఫ్ను పొందే అవకాశం ఉంది సెక్షన్ 17 ఆఫ్ ద పీడబ్ల్యూడీవీ యాక్ట్ ప్రకారం. అందుకని సెక్షన్ 19 ప్రకారం నివసించే హక్కును ఏమికి మ్యాజిస్ట్రేటు ఆ ఇంట్లో నుంచి ఆ బాధితురాలని గెంటి వేయడానికి వీల్లేదు అనే విధంగా ఉత్తర్వులు తీసుకోవచ్చు. అంతేకాకుండా అవసరమని మ్యాజిస్ట్రేట్ భావిస్తే గనక అవసరమైతే ఆ ప్రతివాదుల్ని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయవచ్చు. లేదు ఆ ఇంట్లో విక్టిమ్ నివసించే పరిస్థితి లేకపోతే ఆమె నివసించలేను, మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇచ్చిన ఆ ఇంట్లో నివసించే వాతావరణం నాకు లేదు అని భావిస్తే గనక ఆల్టర్నేటివ్ అకామిడేషన్ విక్టిమ్కి కల్పించమని చెప్పి కూడా ప్రతివాదుల్ని ఆదేశించవచ్చు. ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అంటే ఏదో ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అన్నారు కదా అని ఏదో ఒక ఇల్లు చూపించి ఆమె అలా పడేయచ్చు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి లివింగ్ స్టేటస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు దానికి ఏమాత్రం తగ్గకుండానే బాధితురాలికి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కల్పించాలి, లేదా అద్దెైనా పే చేసే విధంగా కూడా ఆ నివసించే హక్కు అనేది ఆమెకి ప్రొటెక్ట్ చేస్తూ ఇటువంటి ఉత్తర్వులు కూడా తీసుకోవచ్చు. మనం డిఐఆర్ అంటారు దీన్ని. ఇది మొత్తం రూపొందించి ఈ కంప్లైంట్ని కోర్టుకు సమర్పించేదాన్ని డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు. ప్రొటెక్షన్ ఆఫీసర్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని తయారు చేసి మ్యాజిస్ట్రేట్కి పంపించి ఆ ఉత్తర్వులు ఇచ్చి ప్రతివాదులు ఆ ఉత్తర్వులను అమలు చేసే లోపు ఈమెకి కావాల్సిన షెల్టర్ లేకపోతే ఉచిత షెల్టర్స్లో ఈ లోపు రక్షణాధికారి ఆమెని ఉంచి న్యాయ పోరాటం చేసే వెసులుబాటు కల్పిస్తారు. ఇది సెక్షన్ 19కి సంబంధించి. ఈ సెక్షన్ 19లో ఇంకా మనకేంటంటే కీలకమైనది ఒకటి, సెక్షన్ 19(8) ప్రకారం స్త్రీధనం ఏమైనా ఈమెది ప్రతివాదుల కస్టడీలో ఉండి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే కనుక ఆ స్త్రీధనాన్ని ఆమెకి రికవరీ చేయించే విధమైన వెసులుబాటు ఉంది. దీంతో పాటు సెక్షన్ 19(3) ఏం చెప్తున్నారంటే ఆమెను ఇంకెటువంటి గృహహింసకి గురి చేయను అని చెప్పి మ్యాజిస్ట్రేటు ప్రతివాదుల దగ్గర బాండ్ కూడా తీసుకోవచ్చు. అటువంటి బాండ్ ఇవ్వమని చెప్పి కోరే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ రకాలైన రిలీఫ్లు అనేవి బాధితురాలికి రక్షణ, నివాసం కల్పించడం. ఇంకోటి మూడోది ఏంటంటే మానిటరీ రిలీఫ్స్, ద్రవ్యపరమైన ఆదేశాలు అంటారు. దీంట్లో ఏంటంటే ఆ విక్టిమ్కి కావాల్సిన లాస్ ఆఫ్ ఎర్నింగ్స్, డొమెస్టిక్ వైలెన్స్కి గురి కావడం వలన ఆమె తన శాలరీస్ ఏమైనా లాస్ అయితే లేదా బలవంతంగా ఆ శాలరీ లాక్కోవడం కానీ ఇటువంటివన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే విక్టిమ్కి సంబంధించిన ఆ ఏటీఎం కార్డ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కానివ్వండి, ఏ వర్క్కి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి ఆ మనీ ముందే రెస్పాండెంట్స్ వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో విక్టిమ్కి సంబంధించి ఆ ఎర్నింగ్స్ అన్నీ కూడా తిరిగి విక్టిమ్కి ఇప్పించే విధమైన ఈ మానిటరీ రిలీఫ్ సెక్షన్ 20 ఆఫ్ పీడబ్ల్యూడీవీ యాక్ట్ ప్రకారం ఉంది. అట్లాగే డౌరీ, రిటర్న్ ఆఫ్ డౌరీని కూడా ఇందులో అడగొచ్చు. రిటర్న్ ఆఫ్ డౌరీకి సంబంధించి ఖచ్చితంగా ఇవి రికవరీలు ఏది పెట్టినా కూడా విక్టిమ్ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మాత్రం ఉండాలి. కట్నం ఇవ్వటం ఇవన్నీ కూడా ఆధారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ల మనీ ట్రాన్సాక్షన్ అయితే అది ఎలా చేశారు, ఎవరి సమక్షంలో అన్న జరిగిందా, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆధారాలు కూడా బాధితులు భద్రపరచుకోవాలి. అంటే నాకు డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందా ఈ ఇంట్లో, నాకు ఇవన్నీ ఏం అవసరం అనుకోవడానికి వీల్లేదు. ఏ స్త్రీ అయినా సరే ఆమెకు సంబంధించిన
పెళ్లి ఆధారాలు కానీ, పెళ్లిలో జరుగుతున్న తంతు ఇట్లాంటి ఇచ్చిపుచ్చుకునే ఆధారాలు కానీ ప్రతిదీ కూడా ఒక ఎవిడెన్స్గా భద్రపరచుకోవాల్సిందే. ఇవన్నీ కూడా రేపు ఆమెకి రికవరీకి ఉపయోగపడతాయి. రిటర్న్ ఆఫ్ డౌరీ కానివ్వండి, స్త్రీధన కానివ్వండి, ఇవన్నీ రిటర్న్ ఇప్పించడం మానిటరీ రిలీఫ్స్లో ఒకటి. అట్లాగే ఆవిడ ఏదైనా వైలెన్స్కి గురయ్యి ఈ వైలెన్స్ ద్వారా వైద్యం చేయించుకొని వైద్య ఖర్చులు అయినట్లయితే ఆ వైద్య ఖర్చులను కూడా ఈ చట్టం ప్రకారం 20 ప్రకారం రికవరీ చేయించే అవకాశం కూడా ఉంది. ఇంకేదైనా పరిహారాలు ఈ జరుగుతున్న దానికి, ఈ ప్రొసీజర్ అంతా జరుగుతున్న దానికి ఆమెకి ఏమన్నా లీగల్ ఎక్స్పెన్స్ అయితే వాటిని రికవరీ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 20 ప్రకారం తీసుకోవచ్చు. తర్వాత 4వ రిలీఫ్ ఏంటంటే సెక్షన్ 21 ప్రకారం కస్టడీ ఆర్డర్స్ అంటారు. అంటే చిన్న పిల్లల సంరక్షణకి సంబంధించిన ఉత్తర్వులు, కస్టోడియల్ ఆర్డర్స్. అంటే కొన్ని చోట్ల మనం ఎలా జరుగుతుందంటే విక్టిమ్ ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారు, పిల్లలు నుంచేసుకుంటారు. ఒక్కోసారి పిల్లలతో సహా బాధితురాల్ని ఇంటి నుంచి బయటికి గెంటేయడం జరుగుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఆమె ఎటు వెళ్ళలేక, పిల్లల్ని పెంచుకోలేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. లేదా ఏం బయటకు వచ్చి లోపల పిల్లలు ఆగిపోతే నాకు పిల్లలు కావాలి, నా పిల్లల్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు నాకు అప్పగించండి అని కోరొచ్చు. ఇందులో ఏంటంటే పిల్లల సంరక్షణకు సంబంధించి బాధితురాలు తనకు అప్పచెప్పమని అయినా అడగొచ్చు, లేదా తనతో ఉన్న పిల్లల్ని తను పోషించలేని స్థితిలో ఉన్నాను, ప్రతివాదుల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే పిల్లలకి ఎక్కువ, వాళ్ళకి కావాల్సిన సంరక్షణ లభించింది అని ఈవిడ ఫీల్ అయితే కనుక బాధితురాలు ప్రతివాదులకే నా దగ్గర ఉన్న పిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్నాను అప్పచెప్పమని కోరవచ్చు. లేదా ఇంకేదైనా మరేదైనా సేఫ్ కస్టడీ ఉంది అక్కడికి పంపించమని అయినా కోరవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిల్లలకి సంబంధించిన ఏ ఆర్డర్స్ అయినా కోర్టుకి సంబంధించి ఈ చట్టం కింద ఇచ్చే ఆర్డర్స్ అన్ని కూడా టెంపరరీ ఆర్డర్స్ మాత్రమే ఇస్తుంది. ఇవి పర్మనెంట్ ఆర్డర్స్ కాదు. పిల్లల రక్షణకి సంబంధించిన పర్మనెంట్ ఆర్డర్స్ అయినా కూడా ఆ సంబంధిత చట్టాలు గార్డియన్ వాన్ పిటిషన్ వేసుకొని గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం మాత్రమే శాశ్వతమైన పరిష్కారం పొందాలి. ఇందులో టెంపరరీ రిలీఫ్ అయితే విక్టిమ్కి లభించడం అనేది జరిగింది పిల్లలకు సంబంధించి. అట్లాగే సెక్షన్ 22 5వది ఏంటంటే ఈమె ఇప్పటి వరకు ఫేస్ చేసిన డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, జరిగిన మానసికమైన డ్యామేజ్కి కానివ్వండి, ఫిజికల్ ఇంజరీస్ కానీ ఏదైనా నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని కూడా మ్యాజిస్ట్రేట్ని కోరవచ్చు. అవసరమని భావిస్తే ఈ సెక్షన్ 22 కింద ఆమెకు పరిహారం చెల్లించండి అని చెప్పి ప్రతివాదుల్ని ఆదేశించే అవకాశం కూడా మ్యాజిస్ట్రేట్కి దీని నుంచి ఉంది. అయితే 498 IPCలో కానివ్వండి, వీటిలో ముందు ఆ చట్టం యొక్క దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బాధితురాలని ఇబ్బంది పెట్టారు, గృహం హింసించారు, ప్రతివాదుల్ని శిక్షించాలి, ఇది ఉంటుంది. కానీ చట్టంలో ప్రతివాదుల్ని మనం ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి గమనించినైతే ఎక్కడా కూడా పనిష్మెంట్ అనేది అతని గృహహింసకు గురి చేశారు, మరి పనిష్మెంట్ ఏది అనొచ్చు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం బాధితురాలి రక్షణ, ప్రతివాదిని శిక్షించటం కాదు, బాధితురాలిని రక్షించటం ఈ చట్టం యొక్క ఉద్దేశం. మరి శిక్ష లేదా వాళ్ళకి ఈ హింసకు గురి చేసినందుకు అనే డౌట్ రావచ్చు. ఈ హింసకు గురి చేసినందుకు ప్రత్యేకమైన శిక్ష అయితే ఏమీ లేదు. ఆమెకి రక్షణ మాత్రమే, ఆమెకు కావాల్సిన రిలీఫ్లు మాత్రమే ఇప్పించడం జరిగింది. ఎప్పుడు ప్రతివాదులకు శిక్ష ఉంటుంది అంటే ఒకసారి రక్షణ ఉత్తర్వులు, నివాస ఉత్తర్వులు ఇవి ఏవైతే కోర్టు నుంచి పొందిందో బాధితురాలు, అవి అమలు పరచడంలో ప్రతివాది విఫలమైతే గనక అది అప్పుడు ఖచ్చితంగా ప్రతివాదికి 1 సంవత్సరం పాటు జైలు, 20,000 రూపాయల జరిమానా, ఇలాంటివన్నీ కూడా గృహహింస రక్షణ చట్టంలో ఉన్నాయి. మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వుల్ని వైలేట్ చేసినప్పుడు మాత్రం ప్రతివాదికి శిక్ష అనేది ఉంటుంది, రక్షణ ఉత్తర్వుల్ని, నివాస ఉత్తర్వుల్ని వైలేట్ చేసినప్పుడు. అట్లాగే మెయింటెనెన్స్, ఇందాక సెక్షన్ 20లో ఒక ముఖ్యమైనది నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఈ చట్టం ప్రకారం బాధితురాలు అడగొచ్చు. అయితే ఇప్పటికే మనం హిందూ వివాహ చట్టాల ద్వారా 125 CRPC అది వీటి ద్వారా మనోవర్తి బాధితురాలు అడిగే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ప్రత్యేకంగా ఈ చట్టంలో ఎందుకు మనోవర్తిని అడిగేది మనకి పెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే మిగతా చట్టాల కింద మనోవర్తి కోసం పరిహారం కోరే స్త్రీలు ఖచ్చితంగా ఎవరినైతే మనోవర్తి అడుగుతుందో అతనితో ఈమెకున్న వివాహ సంబంధాన్ని కోర్టులో రుజువు చేసుకోవాలి. నాకు సో అండ్ సో వ్యక్తితో వివాహం జరిగింది, మాకు ఇలా జరిగింది, ఇతని నుంచి నాకు భరణం ఇప్పించండి అని అడగాలి. కానీ ఈ చట్టంలో ఈమె ఎవరినైతే మనోవర్తి అడుగుతుందో అతనితో ఉన్న వివాహ బంధాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం బాధితురాలికి లేదు. అతనితో కలిసి జీవించిన సంబంధాన్ని మాత్రమే
ఆమె చెప్పుకుంటే కోర్టులో సరిపోద్ది. అటువంటి స్త్రీలకు కూడా రక్షణ కల్పించాలి. ఆ మనోవర్తి చట్టాల కింద రాని వాళ్ళు కూడా ఈ చట్టం కింద పరిహారం పొందే వెసులుబాటు ఉంది కాబట్టి దీంట్లో కూడా మనోవర్తి అనే దాన్ని యాడ్ చేసి అన్ని రకాలైన స్త్రీలకి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఇది కూడా రూపొందించబడింది. ఇవి ఈ మనోవర్తి ఉత్తర్వులు గనక ఇందులో ఈ చట్టం ప్రకారం వైలేట్ అయితే గనక 125 సిఆర్పిసి ప్రకారం మనోవర్తి ఇవ్వకపోతే ఎటువంటి చర్యలు అయితే ప్రొసీజర్ ఏంటో ఆ ప్రొసీజరే దీంట్లో కూడా ఫాలో అవ్వాలి ఈ చట్టం ప్రకారం. అయితే ఈ ఉత్తర్వుల్ని అమలు పరచడంలో రక్షణాధికారి కూడా కీలక పాత్ర పోషించాలి. బాధితురాలికి రక్షణ ఆదేశాలు, నివాస ఉత్తర్వులు వచ్చినప్పుడు బాధితురాలు ఆ ఉత్తర్వుల అమలులో రక్షణాధికారి సహాయం కోరితే పూర్తిగా బాధితురాలికి సహకరించి ఆ ఉత్తర్వుల అమలుకు పూనుకోవాలి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా రక్షణాధికారి గనక ఆ ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం వహించారు ఉద్దేశపూర్వకంగా అని తేలితే ఆ రక్షణాధికారి కూడా ఈ చట్టం కింద శిక్షించబడతారు. సో ఈ రకాలైన రిలీఫ్లు విక్టిమ్కి ఈ చట్టం ప్రకారం అందించబడతాయి. అయితే ఈ చట్టంలో ఒకసారి కోర్టులో దాఖలు చేసుకున్న తర్వాత విక్టిము ప్రతివాదులకి సమన్లు 3 రోజుల్లో విచారణ ప్రారంభించే విధంగా సమన్లు అనేవి అందించడం జరిగింది. వాళ్ళకి సమన్లు అంది విచారణ ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లోపే ఈ కేసుని పరిష్కారం చేయాలి అని చెప్పి కూడా చట్టం చెబుతుంది. అంటే సత్వర న్యాయం అనేది గృహహింస కేసుల్లో చాలా అవసరం. ఎందుకంటే బాధితురాలు బయటకు వచ్చి తలదాచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముందు మధ్యంతర ఉత్తర్వులైనా సరే ఎక్స్పార్టీ ఆర్డర్స్ సెక్షన్ 23 ప్రకారం తీసుకొని ఆమెకు ముందు షెల్టరు, ప్రొటెక్షను అనేది కల్పించాలి. తర్వాత విచారణలో ఆమెకు కావాల్సిన మిగిలిన రిలీఫ్లు ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే గృహహింస అనేది ఒక కొనసాగుతున్న అంశం అయి ఉండాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్లో ఎప్పుడైనా ఒక గొడవ జరిగితే అది గృహహింసగా మ్యాజిస్ట్రేట్ పరిగణించి ఆమెకు ఉత్తర్వులు ఇవ్వటం అనేది జరగదు. అది కొనసాగుతున్న అంశం అయి ఉండాలి. కొనసాగుతున్న అంశం అయినప్పుడు ఆమె ఖచ్చితంగా రక్షణాధికారిని సంప్రదించి వారి ద్వారా తగిన చర్యలకి ఉపక్రమించే విధంగా బాధితురాలకి ఈ రకాలైన రిలీఫ్లు అనేవి ఈ చట్టం ప్రకారం కల్పించడం జరుగుతుంది.